హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నా సారీస్ కలెక్షన్ పార్ట్ 2 చేస్తున్నానండి. మొదటిసారి ఫస్ట్ పార్ట్ 1 సారీస్ కలెక్షన్ చాలా మంది చూసారు, ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా సారీస్ కలెక్షన్ 2లో పార్ట్ 2లో నేను నా మిగతా సారీస్ చూపిస్తున్నానండి. నేను ఎక్కువగా లైట్ వెయిట్ సారీసే నేను ప్రిఫర్ చేస్తానండి. నేను అలాగే సింపుల్గా ఉండే సారీసే తీసుకుంటాను. అవి ప్లస్ మీకు ఆ సారీస్కి నేను చేయించుకున్న మగ్గం వర్క్, అలాగే కొన్ని మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా సారీస్ కలెక్షన్లోకి వెళ్దామండి. ఫస్ట్గా నేను చూపించే సారీ ఇది టస్సర్ సారీ అండి. టస్సర్ సారీస్ ఎప్పుడో చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్లోకి వచ్చాయండి ఇవి. అందులో నేను ఇది డిజిటల్ ప్రింట్ సారీ అండి, టస్సర్లో డిజిటల్ ప్రింట్ సారీ. ఇది సారీ కలర్ వచ్చి లైట్ పీచ్ కలర్ లా ఉంటుంది. పీచు క్రీము కలిపి వస్తుందండి. ఇలాగా సారీ అంతా పైన పీచ్ కలర్ వచ్చి డిజిటల్ ప్రింట్ కింద నుంచి అలా పైకి వెళ్ళే కొలది పెరుగుతూ వస్తుంది. అలాగే పళ్ళు ఏమో ఇలాగా జరీ చార్లు ఇచ్చి దాని మీద ప్రింట్ ఇచ్చాడు. ఈ టస్సర్ సారీస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. లైట్ వెయిట్ గా ఉంటాయి, అలాగే చాలా డీసెంట్ గా ఉంటాయి ఈ సారీస్. దీనికి బ్లౌజ్ ఇచ్చి పీచ్ కలర్ ఇచ్చాడండి. నేను దీనికి ఇలాగా సారీకి సూట్ అయ్యేలాగా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నానండి. ఇది నా ఫస్ట్ సారీ. హ్యాండ్స్ కి అలాగే ముందు నెక్ కూడా అలాగే వస్తుందండి డిజైన్. అలాగే సెకండ్ సారీ వచ్చి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుందండి, చందేరి సారీ. ఇవి కూడా ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా ట్రెండ్ అయ్యాయి కదండి. నేను పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నానండి. ఇలాగా సారీ అంతా సిల్వర్ గోల్డ్ కలిపిన లతల్లాగా జరీ వస్తుందండి. జరీతో లతలు వస్తాయి. బార్డర్ వచ్చి ఇలాగా చిన్నగా గోల్డ్ కలర్ డీసెంట్ గా ఇచ్చారండి. దీనికి పళ్ళు వచ్చి ఇలాగా లైన్స్ లాగా జరీ వస్తుంది. ఈ కాంబినేషన్ నాకు బాగా నచ్చి తీసుకున్నానండి. ఈ సారీ కొంచెం ఫంక్షన్స్ కది చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. దీనికి వర్క్ కూడా, బ్లౌజ్ వర్క్ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్కే, కానీ నాకు కూడా చాలా నచ్చింది. చాలా బాగా చేయించుకున్నాను. ఇలాగా ఒక సైడ్ అంతా ఫుల్గా శారీలో ఉన్న ఫ్లవర్సే సిల్వర్ గోల్డ్ పింక్తో కలిపి వేయించుకున్నానండి. అలాగే హ్యాండ్స్ కూడా బార్డర్ ఉన్నంత వరకు ఫ్లవర్స్ వేశారు. అలాగే కట్ వర్క్ కూడా చేశారండి హ్యాండ్స్ కి. నెక్స్ట్ సారీ వచ్చి ఇది కోరా ఆర్గంజా సారీ అండి. ఇది తీసుకునే ఒక 6 years అవుతుంది, కానీ ఇప్పటికి ఇది ట్రెండీగానే ఉంది ఈ సారీ.
నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నానండి. లైట్ బ్లూకి లైట్ రామా బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అండి. అలాగే కింద అంచు కూడా చాలా బాగుంటుంది. చీరంతా ఇలాగా వచ్చి కింద లైట్ బ్లూ వచ్చి కింద డార్క్ బ్లూ వచ్చి ఇలా అంచు వస్తుందండి. పళ్ళు వచ్చి డార్క్ బ్లూ ఇచ్చారు. ఇలాగా పళ్ళు వచ్చి డార్క్ బ్లూ ఇచ్చారు. డార్క్ బ్లూ మీద జరీ వర్క్ చేశారనమాట. దీనికి కొంచెం హెవీగానే చేయించుకున్నానండి నేను బ్లౌజ్, ఎందుకంటే ఇది మ్యారేజ్ రిసెప్షన్లో కట్టుకున్నాను. దానికోసం నేను కొంచెం హెవీగా వర్క్ చేయించుకున్నాను. ఇది వచ్చి మగ్గం వర్క్ చేయించుకున్నానండి. ఇలాగా బ్లౌజ్ నెక్ అంతా హెవీగా చేయించుకుని అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా వేయించుకున్నాను. ఈ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుందండి కలర్ కాంబినేషన్. నేను బ్లౌజెస్ అన్ని కూడా ప్రిన్సెస్ కట్టే పెట్టించుకుంటానండి. అదైతే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే తొందరగా పాడవు బ్లౌజెస్ కూడా ప్రిన్సెస్ కట్ పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ సారీ వచ్చి ఎల్లో పింక్ కాంబినేషన్లో ఆర్గంజా సారీ అండి. ఇది కూడా నేను 5 to 6 years అయింది. ఆర్గంజా సారీ స్టార్ట్ అయిన టైంలో తీసుకున్నానండి. ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. ఎల్లో చాలా బాగుంటుంది. ఈ ఎల్లో ఎవరు కట్టుకున్నా ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా చీరంతా గోల్డ్ బుటీస్ ఇచ్చి కింద పింక్ బార్డర్ ఇచ్చారు. చీర లోపలికి వెళ్ళేసరికి కొంచెం దూరం దూరంగా వస్తాయండి బుటీస్. కానీ పళ్ళు మట్టుకు చాలా బాగా ఇచ్చారు. దీనికి మంచి పింక్ కలర్ ప్లస్ జరీతో ఇచ్చారు పళ్ళు. పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ ఉంటుందండి దీనికి. ఇదిగోండి పళ్ళు అయితే బాగా పెద్ద కాస్ట్లీ సారీస్కి ఇచ్చినట్టు ఇచ్చారు. కానీ ఇది కొంచెం మరీ కాస్ట్లీ సారీ ఏం కాదండి, బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది ఈ సారీ. దీనికి బ్లౌజ్ కూడా జరీ వర్క్ తోటే ఇచ్చారు కాబట్టి నేను ఇంకా వర్క్ ఏం చేయించలేదండి, మామూలుగా కుట్టించేసుకున్నాను. రౌండ్ నెక్ పెట్టి కుట్టించాను. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదండి. నాకు ఈ సారీ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చి ఇది కూడా కొంచెం క్రష్డ్ ఆర్గంజాలా వస్తుందండి. ఇది రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి. ఇది సారీ అంతా లోపల లైట్ గా చిన్న క్రష్ లా వచ్చి ఆ క్రష్ మీద గోల్డ్ జరీతో సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ ఇచ్చారండి చీరంతా. అలాగే బార్డర్ వచ్చి బ్లూ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది కూడా పైన అంచు చిన్నదిగా ఉంటది, కింద అంచు పెద్దదిగా ఉంటుందండి. ఈ రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాగే చీరంతా కూడా
ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి. పళ్ళు వచ్చి డార్క్ బ్లూలో ఇచ్చారు. అది కూడా పళ్ళు కూడా మొత్తం జరీ వీవింగ్తో బాగుంటుందండి. ఆ పళ్ళు కలరే బ్లౌజ్ కూడా ఇచ్చాడు. బ్లౌజ్కి నేను సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నానండి. బాగా హెవీ శారీస్కి అయితేనే మగ్గం వర్క్ చేస్తాను, లేదంటే సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీకి మగ్గం వర్క్కి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇవ్వండి ఇలాగా శారీలో ఉన్న చిలకలు ఫ్లవర్స్ నాకు ఇలాగా నెక్కకు వేయించుకున్నాను. హ్యాండ్స్ ఇలాగా పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి ఇంకా హ్యాండ్స్కి ఏం చేయించలేదు. ఇలా సింపుల్గా ఉంటేనే నేను ఇష్టపడతానండి, అందుకని హెవీ వర్క్స్ చేయించుకోను. మరీ హెవీగా చేయించుకుంటే కొన్ని రోజులు అయ్యేసరికి మనకి వేసుకోవాలనిపించదు. సింపుల్గా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఇష్టంగా వేసుకుంటామండి. నెక్స్ట్ వచ్చేది మంగళగిరి పట్టు సారీ అండి. ఇది ఈ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో వచ్చింది. అలాగే చీరంతా చిన్న చెక్స్ వస్తాయండి. ఈ కాంబినేషన్ కూడా నాకు నచ్చి తీసుకున్నాను. నా దగ్గర మంగళగిరి సారీస్ కొంచెం ఎక్కువే ఉంటాయి, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి, ప్లస్ హ్యాండ్లూమ్ కాబట్టి కంఫర్ట్ ఉంటుందండి. మనం శారీ వేర్ చేసినప్పుడు చాలా కంఫర్ట్ అనిపిస్తుంది నాకు. కానీ ఈ మంగళగిరి శారీస్ మనం వెంటనే వాష్ చేసేయకూడదండి. వాష్ చేస్తే వాటి షైనింగ్ అంతా పోతుంది. అందుకని కట్టుకొని మళ్ళీ లైట్ ఎండలో వేసుకుని చక్కగా కొద్దిగా నీడని చెమట పోయేలాగా ఆరబెట్టుకుని మనం ఐరన్ చేయించేసుకుని అలాగా కనీసం 1 or 2 years అలా మనం మేనేజ్ చేసుకోగలిగితే ఈ శారీస్ చాలా బాగుంటాయండి. అదే మనం వాష్ చేసేసామంటే మటుకు దాని లుక్ పోతుందండి. దానికి ఇలా నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను. చీరలో ఉన్న సిల్వర్ కలరు ప్లస్ పింక్ కలరు లీవ్స్ లాగా వేయించుకున్నాను. ఈ శారీ కూడా కడితే చాలా బాగుంటుంది. కాంబినేషన్ పింక్ అండ్ వైలెట్ కదండి. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మంగళగిరి శారీస్, అందరికీ తెలిసిందే కదా. కానీ మెయింటెనెన్స్ మట్టుకు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి వీటికి. నెక్స్ట్ వచ్చి ఇది ఒక పట్టు శారీ అండి. ఇది నేను ఇలా మధ్యలో వచ్చింది కదా, అలా చీర అంతా అలాగే ఉంటుంది. ఇది నేను ఒకసారి షాప్లోనే తీసుకుని చీర కొంచెం మరీ ప్లెయిన్గా ఉందని చెప్పి ఈ చీరకి ఇలాగా కలంకారీ సెట్స్ వచ్చాయి కదండి. ఇలాగ బార్డర్లో వచ్చిన బార్డరు, చీర అంతటికి బార్డరు, ప్లస్ ఏంటంటే మనకి అదే పళ్ళులో ఒక నెమలి, అలాగే బ్లౌజ్ కూడా సెట్ కింద వస్తుందండి. ఆ సెట్ మనం ఈ శారీకి సరిపడే కలర్ నేను మ్యాచ్ చేసుకుని చూసుకుని అది తెచ్చి దీని మీద వేయించుకొని దానికి మళ్ళీ చుట్టూ నేను వర్క్ చేయించానండి. ఆ బార్డర్కి ఇలాగా పట్టు శారీకి చీరలో గ్రీను మెరూన్ ఎక్కువ ఉంది కాబట్టి అవి బాగా మ్యాచ్ అయ్యేలా తెచ్చుకొని చేయించుకున్నాను. ఇది నేను డిజైన్ చేయించుకున్నానండి. ఇది కూడా ఒక 8 years అలా అవుతుంది చేయించుకుని. ఇలా చార్లో వచ్చిన పట్టు శారీ తీసుకుని దానికి ఇలాగా పళ్ళులో నెమలు వస్తుంది. చీర అంతా ఇలా బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ పైన అలా మన కట్ వర్క్ లాగా అంతా వర్క్ చేయించాను, జరీ వర్క్. ఈ చీర కూడా చాలా బాగుంటుందండి. చీర పట్టు చీర అయినా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ కాబట్టి ఇది కొంచెం మనం కలంకారీ బార్డర్ సరికి కొంచెం బరువు వస్తుంది. అలాగే
అలానే కొంచెం బరువుగా ఉన్న శారీస్ వేయించుకుంటే మట్టుకు బాగా బరువు అయిపోతుందండి. ఇలాగే చీర అంతా బార్డర్ వచ్చి పళ్ళులో నెమలు వస్తుంది. ఇలాగే బ్లౌజ్ కూడా ఇదేనండి, కలంకారీ బ్లౌజే. ఇలా నేను సింపుల్ గానే కుట్టించేసుకున్నాను. చీర అంతా ఇలాగ బార్డర్ ఉంది కాబట్టి. ఇది కూడా చాలా బాగుంటుందండి కట్టుకుంటే. ఈ సారీస్ మీకు ఏ సారీ నచ్చిందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు మీరు ఇచ్చే ఒక్క లైక్తో నా ఛానల్కి ప్లస్ అవుతుంది. అలాగే మీకు ఏ సారీస్ ఎలా అనిపించాయో కమెంట్ కూడా చేయండి. ఇది ఒక లైట్ వెయిట్ పట్టు సారీ అండి. ఇది మెజెంటా కలర్కి బ్లూ బార్డర్ వచ్చింది. చీర అంతా ఇలా సింపుల్గా ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అంతే. కానీ ఎంత లైట్ వెయిట్ ఉంటుందండి ఈ చీర. నాకు కట్టుకోవాలంటే అంత ఇష్టము. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండిపోయినా కూడా మనకి ఎంత తేలిగ్గానూ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా బరువు సారీస్ సెలెక్ట్ చేసుకోకండి, ఎందుకంటే ఇదివరకులాగా ఎవరు అంత బరువు చీరలు ఎవరు కట్టలేకపోతున్నారు. అలాగే లైట్ వెయిట్ సారీస్ మనం ఎలా చెప్తే చక్కగా చీర అలాగా ఉంటుందండి. ఇలాగా చీర అంతా ప్లెయిన్ వచ్చి పళ్ళు ఏమో అలాగా స్ట్రైప్స్ వస్తాయండి అంతే. చాలా సింపుల్ సారీ. అలాగే ఎక్కువ రేటు కూడా కాదండి, కానీ కట్టుకుంటే మటుకు చాలా హెవీగా బాగుంటుంది. ఇలా నేను హ్యాండ్స్కి ప్లెయిన్ సారీ కాబట్టి హ్యాండ్స్ కొంచెం వర్క్ ఎక్కువ చేయించుకుని, హ్యాండ్స్ ఫుల్గా వర్క్ వచ్చేలా చేయించుకుని నెక్ కూడా చేయించుకున్నానండి. ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడరీనే. ఇది కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మెజెంటా పింక్కి డార్క్ బ్లూ కదా. ఇది కూడా ఏ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళకైనా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదొకటి క్రీమ్ సారీ అండి, క్రీమ్ టిష్యూ సారీ. ఈ చీర కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను తీసుకుని ఒక 12 years అలా అవుతుంది, కానీ ఇప్పటికి కొత్తదిలాగా అసలు ఎక్కడా చెక్కు చెదరలేదు. చీర అంతా టిష్యూ వచ్చి స్కర్ట్ బోర్డర్ లాగా చీర అంతా ఇలాగా లతలు వస్తాయండి. అదేంటి మీనా వర్క్ ఏదో అంటారు కదా దీన్ని. అలాగే గోల్డ్ జరీతోను, అలాగే పింక్ కలర్ థ్రెడ్తోను ఇలాగా కొమ్మల్లాగా వస్తాయి. హాఫ్ బార్డర్ వరకు, కిందేమో ఇలాగా బార్డర్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. అలాగే పళ్ళు వచ్చి ఇలాగా బొద్దంచులాగా ఇస్తాడండి మధ్యలో. ఇది కూడా చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన సారీస్ లో ఒకటి ఇది. దీనికి ఒక బ్లౌజ్ వచ్చి సేమ్ ఇచ్చేసాడండి. ప్లెయిన్ ఇచ్చి బార్డర్ ఇచ్చాడు. అదేమో మామూలుగా కుట్టించేసాను నేను. ఇప్పుడు 12 years బ్యాక్ కదండి, ఇంకా అప్పుడు అలా పెద్ద వర్క్ చేయించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దీని మీదకి ఇంకో బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఇలా ప్లెయిన్ గా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇది క్రీమ్ టిష్యూ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుంది ఈ చీర కూడా. దీనికి ఇప్పుడు వచ్చే బ్లౌజుల్లో ఇలాగ పింక్ అంచులు వచ్చి వస్తున్నాయి కదండి చిన్నగా. అలాగే ఈ బ్లౌజ్ తీసుకున్నాను. ఇప్పుడు చాలా రోజులు ఆ బ్లౌజ్ వాడాను కాబట్టి ఇప్పుడు ఇది వేసుకోవచ్చని. ఇది ఫ్రెండ్స్ నా సారీస్ కలెక్షన్. మీకు నచ్చితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు నేను మంచి సారీస్ మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.